అంటే అసలు ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఒక 25 మంది ఫస్ట్ మీ దగ్గర రావడం, 25 మందిలో 24 జాబ్ రావడం, ఒకరికి హెల్త్ సంథింగ్ మెడికల్ లో ఒక అబ్బాయి మెడికల్ లో పోయిండు, మిగతా అసలు అందరూ ఎట్లా సాధ్యమైంది? ఇప్పుడు నేను ఫస్ట్ అటెంప్ట్ లో కానిస్టేబుల్ జాబ్ కొట్టినా, ఫస్ట్ అటెంప్ట్ లో ఎస్ఐ జాబ్ కొట్టినా, నేను ఓషుతోనే కొట్టినా. సో అంటే ఏదైనా ఒక పని సక్సెస్ కావాలంటే దానికి కొంత ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని ఫాలో అందరు చేయలేరు. స్టార్ట్ అందరు చేస్తారు, ఎండింగ్ వరకు అందరు పోరు. ఎందుకంటే స్టార్ట్ చేసిన తర్వాత ఎండింగ్ వరకు పోవాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలి, చాలా ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయాలి. ఇదంతా కూడా ప్రాసెస్ అని వాళ్ళు అనుకోవాలి, వాళ్ళకి తెలియాలి ముందు. అంటే వితౌట్ ఇక్కడ లాజిక్ ఏంటంటే మీరు వితౌట్ ఫీజు వీళ్ళందరికీ ఇదంతా చేయడం అసలు ఎట్లా పాసిబుల్ అయింది? అప్పుడు నా గురించి నేను ఏంటనేది ప్రజలకు తెలవాలంటే నా టాలెంట్, నా సబ్జెక్టు నేను డిపార్ట్మెంట్కు దానికి దీనికి వాడా. అది అక్కడ వరకే లిమిట్ అయిపోయింది. కానీ నేను నార్మల్ ప్రజల కోసం వాడితే ఇప్పుడు ఎంతోమంది, ఇప్పుడు 25 మంది జీవితాలు ఇవ్వాలా కూడా నా దగ్గర అప్పుడు ఫ్రీ కోచింగ్ తీసుకొని జాబ్ సాధించిన వాళ్ళు, పిల్లలు పుడితే పెళ్ళి అయితే నా ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకొని ఇట్లా ఇద్దరు కలిసి ఆశీర్వాదం తీసుకొని పోతారు. చూస్తుంటాం భార్య